నిజామాబాద్ జిల్లాలో అప్పు తీర్చకుండా తప్పించుకోవడానికి ఓ వ్యక్తి వేసిన ఎత్తుగడ చివరకు పోలీస్ కేసుకు దారితీసింది. కంకర రాళ్లకు బంగారం పూత పూసి వాటిని బంగారు రాళ్లుగా నమ్మించి మోసం చేసిన ఘటన డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. నిజామాబాద్ నగరంలోని హమల్వాడీకి చెందిన రమేష్ కుమార్ వద్ద శ్రీనివాస్ గతంలో 1,30,000 అప్పుగా తీసుకున్నాడు. అప్పు తిరిగి చెల్లించాల్సిన సమయంలో తనకు గుప్త నిధి దొరికిందని, అందులో లభించిన బంగారు రాళ్లను బాకీ కింద ఇస్తానంటూ రమేష్ను నమ్మించాడు. అంతేకాకుండా ఆ రాళ్లను తీసుకెళ్లేందుకు గన్పూర్కు రావాలని అదనంగా 32,000 రూపాయలు ఇవ్వాలని కోరాడు. శ్రీనివాస్ మాటలు నమ్మిన రమేష్ గన్పూర్కు వెళ్లగా 4 బంగారు రాళ్లుగా చూపిస్తూ కొన్ని రాళ్లను అందజేశాడు. అయితే వాటిని పరిశీలించిన రమేష్ అవి సాధారణ కంకర రాళ్లేనని, వాటికి బంగారం రంగుపూత మాత్రమే పూసినట్లు గుర్తించి షాక్కి గురయ్యాడు. దీంతో బాధితుడు డిచ్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గుప్త నిధులు, తక్కువ ధరకు బంగారం పేరుతో జరిగే మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఆ కేసు నమోదు చేయబడింది. దాని సారాంశం ఏంటిదని అంటే, పిల్లి రమేష్ కుమార్ అని చెప్పేసి వీళ్ళ నిజామాబాద్ లోని హమాల్వాడి. అయితే వీళ్ళ ఇంటి ముందట గత 15 సంవత్సరాలుగా శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. వీళ్ళ భార్య దగ్గర వీళ్ళ దగ్గర 1,30,000 రూపాయలు అప్పు అవుతాడు. అప్పుడప్పుడు చేయబదులుగా అట్లా బాకీ తీసుకుంటాడు. ఆ బాకీ కట్టమని చెప్పేసి వీళ్ళు అడిగితే, మీకు డబ్బులకు బదులుగా బంగారం ఇస్తాను, కానీ మీరు ఇక్కడ కాకుండా మీరు గన్పూర్కు రావాలా, డిస్పల్ నుండి గన్పూర్కు వస్తే అక్కడ ఇస్తామని అంటే వాళ్ళు ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళ చేతిలో ఒక 4 బండరాళ్ళు, బంగారం పూత పూసిన 4 బండరాళ్ళు, అంటే కంకరకు బంగారం పూత పూసి ఉంది. దాని తర్వాత సలాకలు 4 సలాకలకు బంగారం పూత పూసి ఉంది. సో వీళ్ళు వాళ్ళ చేతిలో పెడతారు. వాళ్ళ చేతిలో పెట్టిన తర్వాత వీళ్ళు ఇంటికి వెళ్ళి చూసుకునేసరికి అవి బంగారం కాదని నిర్ధారించుకున్న తర్వాత మన పోలీస్ స్టేషన్ దరఖాస్తు తీసుకుని వస్తే దానిపైన కేసు నమోదు చేసినాము. ఇది కేసు విచారణ.